తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి. సో నేను ఈ కరీంనగర్లో తిరిగేటప్పుడు ఇది ఒక కాగితం పట్టుకొని తిరిగిన. సో ఈ కాగితం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డు. గిడ ఏది ఉందో ఈ ఒంటిపైన ఏదో గిదే కార్డు ఇంకా మరి లామినేషన్ చేయించుకొచ్చిన. ఈ సిరిగిపోతానే కదా, ఓ 4 ఏళ్ళు ఉంటుందేమో, 5 ఏళ్ళు ఉంటుందేమో చూద్దామని తెచ్చిపెట్టిన. సో రేపటి నుంచి యథావిధిగా మీకు దాని ప్రదర్శన ఉంటుంది. మరి మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, ఓట్లు వేసిర్రు. రాష్ట్ర వ్యాప్తంగా దండిగా పడ్డాయట ఓట్లు. మరి ఓట్లు పడ్డాయి కానీ ఎసవంటి దొంగలకు పడ్డాయి, ఎసవంటి మంచోళ్ళకు పడ్డాయి. పోనీ ఓట్లు పడేందుకు మా రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పిండు. మా అన్న 90% మున్సిపాలిటీలు మేమే గెలుచుకుంటాం అని చెప్పేసి ఎన్నికలు జరగముందు చెప్పిండు. ఎన్నికల రోజు అవే వచ్చినాయి, ఎన్నికలు అయిపోయినాయి, ఎగ్జిట్ పోల్స్ కూడా అవే వచ్చినాయి అంట. నేను చెప్తలేను. సో కాంగ్రెస్ పార్టీ ఆస్థానం మీడియా, రేవంత్ రెడ్డి ఎంగిల్ మెతుకులు తినే జర్నలిస్టులు వాళ్ళు రాసిరన్నమాట ఈ వార్తను. సో ఫస్ట్ ఇదే వార్తతో మొదలు పెడదాం, మిగతా విషయాలన్నీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ టైటిల్ ఏంటంటే కాంగ్రెస్కే జై కొట్టిన ఎగ్జిట్ పోల్స్. ఇక్కడ ఇంకో చిన్నతలకాయ కనిపిస్తాను మా పొచ్చోడు, మలేషియా గారు కూడా ఉన్నాడు ఇలా. సో వాణి కూడా నూకింది ఇలా ఒకరోజు. ఎవరు దేగుతాడు, కుక్కలు దేగుతాడు, నేనా దేగుతా అని నొక్కని ముఖం పెట్టిన. సో మరి నిజమేనా ఇది ఎవరు రాసిర్రు? మహేష్ గారు అని అప్పుడు లంగామాటలు చెప్తున్నాను మీరు అనుకోకరి. సో ఈ రాష్ట్రంలో 6 పతివతల సినిమా లెక్క రోజు 5 పతివతల సినిమా నడుస్తుంది మన దాంట్లో. ఏది ఒకటి వెలుగు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, దిశ, శనార్థి. సో ఈ పతివతల పేపర్లల్లో మరి ఈ వార్త ఇలా కనిపిస్తుంది. 5 ముత్తైదుల సినిమా మొదలు పెడితే సో ఫస్ట్ ఇక్కడ ఒక ముచ్చట చెప్తా. కాంగ్రెస్కే జై కొట్టిన ఎగ్జిట్ పోల్స్ ఏం కొట్టినాయి? కాంగ్రెస్ పార్టీకి జై కొట్టేసిరట. మనకు తెలియదా? ఇది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. వీళ్ళంతా మీడియా, మామూలు మీడియా కాదు, వేరే లెవెల్ మీడియా అది. సో మా వాళ్ళు అయితే చెప్తున్నారు ఎగ్జిట్ పోల్స్ అట కాంగ్రెస్కే జై కొట్టాడ. ఈ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కి జై కొచ్చే పేపర్లు ఏంటంటే ఒకటి వెలుగులో కొడుతుంది, ఒకటి ఈనాడులో కొడుతుంది, మరొకటి మా ఆంధ్రజ్యోతి. మా నల్లమల పులి బొమ్మ వేసిండు, ఓటేసిండు, దొంగ ఓటేసిండు. ఆయన రేవంత్ రెడ్డి దొంగ ఓటేసిండు. నేను ఫస్ట్ టైం ఆరోపణ చేస్తున్నా, కేసు పెట్టుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సొంతూరు ఏదా? కొండారెడ్డిపల్లి ఓటేసిండా, కొడంగల్లో ఓటేసిండా? కొడంగల్నే వేసినట్టు ఇక్కడ రాశారు. రేవంత్ రెడ్డికి ఉన్న ఓటేడా? మీకేడుందా ఓటు? నాకైతే నా ఊళ్ళో ఉంది. ఈయన కొడంగల్కి ఎట్ట మారింది? జూబ్లీస్లో కూడా ఓటు ఉంటుంది. ఓటు చోరీ అది తర్వాత మాట్లాడదాం. సో ఇప్పుడు ఇక్కడ కూడా కాంగ్రెస్కే జై వచ్చింది. హస్తం హవా. ఇక మరి మిగిలిన చిన్న పతివతలు ఉన్నాయి, అయిపోతే లెక్కకు రావు. మరి ఎట్లా జై కొట్టింది? ఏం చేస్తే జై వచ్చింది? అసలు ఏ రకంగా జై వచ్చింది? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 హామీలు ఇచ్చింది. ఇందులో ప్రధానంగా రెగ్యులర్గా మీకు చూపిస్తుంది మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 25,000 రూపాయలు ఇవ్వలేదు. అయినా కాంగ్రెస్ పార్టీకి జై వచ్చింది. ఎట్లా వచ్చింది? జనం లంగని నమ్ముతారు, జనం దొంగని నమ్ముతారు. ఎట్లా నమ్ముతారు? పైసలు ఇస్తే నమ్ముతారు. సో ఇప్పుడు మరి ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ మహిళలకు 25,000 ఇస్తున్నాం మాకు ఓటేరని అడిగిందా ఎవడన్నా? ఏనా కొడుకైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అడగలే. రైతు భరోసా 15,000 రూపాయలు, కౌలు రైతులకు 12,000 రూపాయలు, పంట బోనస్ 500 రూపాయలు అంటే 2వ హామీ ఇచ్చారు. ఇది ఓనికన్నా ఇచ్చిర్రా? ఓనికన్నా ప్రచారం చేసిర్రా? మరి ఎట్లా పడ్డది ఓటు? ఎగ్జిట్ పోల్స్, ఆ ఎగ్జిట్ పోల్స్ లంగలకు సిగ్గిలేదు, ఈ పేపర్ రాసిన పేపర్లకు సిగ్గిలేదు. మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో మరి ఏది అని ఎకనామిక్ సన్నాసులకు ఓటు ఎట్లా పడ్డది? ఎట్లా పడ్డది? పోనీ ఎగ్జిట్ పోల్స్ నిజమనే అనుకుంటాను, నేను తప్పని అంటలేను ఇప్పటి వరకు కూడా. రేపు పొద్దుగాల వస్తుంది రిజల్ట్, పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ ఎట్లా పడ్డది? ఇక్కడ మరి గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఫ్రీకి అంటుంది. నేను ఇప్పుడు కూడా బిల్లు కడుతూనే ఉన్నా. ఇంటి స్థలం 5 లక్షల రూపాయలు అంటే 250 చదరపు గజాల ఇల్లుతో సహా, ల్యాండ్తో సహా ఇస్తా అని చెప్పారు. 4వ గ్యారంటీ జరిగిందా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా? ఓటు అడిగే సన్నాసుల కోనికన్నా దీని మీద ప్రచారం చేసిర్రా? చేయలేదా? తర్వాత చేయూత పింఛను 4,000 రూపాయలు, వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి ప్రధానంగా ఇప్పుడు గీడ పెద్ద కొడుకు లెక్క కేసీఆర్ 2,000 ఇస్తా అంటే మా నల్లమ్మల పులి 4,000 ఇస్తామని ఎన్నికల ప్రచారం చేసిండు. ఎమ్మెల్యే
ఎంపీ సర్పంచ్ ప్రచారం చేసింది. ఈ 4,000 రూపాయలు ఇవాళ ఓటు ఎయిరి రేపు మున్సిపల్ అయిపోగానే ఇస్తా అని ఏమైనా చెప్పిండా? చెప్పలేదు కదా. ఎట్లా పడ్డది ఓటు? యువ వికాసం కింద 5 లక్షల విద్యా భరోసా కార్డు. ఇక పెళ్లి చేస్తే ఎమ్మటే తులం బంగారం. రైతులకు డిసెంబర్ 9 తారీఖు నాడు 2023 తల్లి సోనియా గాంధీ పుట్టినదినం నాడు 2 లక్షల రూపాయలు మాకు పడ్డదా? ఎట్లా పడ్డది కాంగ్రెస్ పార్టీ ఓటు? అంటే జనాలు చూదేయాలా, జనాలు తోయలేనులా, కాంగ్రెస్ పార్టీ తెలికల్లులా అనేది మనం మాట్లాడాలి. ఇప్పుడు నిరుద్యోగులకు ఈ సన్నాసులు గద్దెనెక్కిందే నిరుద్యోగుల బిచ్చం మీద, వాళ్ళ ఎంగిలి మెతుకుల మీద గద్దెనెక్కిరు. మరి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటించింది. ఇది ఏమైనా ఇచ్చిర్రా? పోనీ ప్రచారం చేసిర్రా? ఎమ్మెల్యే ఎలక్షన్లకు వచ్చిన నిరుద్యోగులు ఎంపీ ఎలక్షన్లకు, మున్సిపల్ ఎలక్షన్లకు, సర్పంచ్ ఎలక్షన్లకు ఎందుకు రాలేదు ఓటు అడగడానికి? ఇక బీసీలకు ప్రధానంగా సామాజిక న్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటి పార్టీ పరంగా 42% బీసీలకు రిజర్వేషన్ మున్సిపల్ ఎన్నికలు ఇచ్చిందా? రాలే. ఇక గోదావరి కృష్ణా జలాలతో రైతులకు లక్షల ఎకరాల సాగునీళ్లు, సుఖ నీళ్ళు లేకపోయినా మనకెందుకున్న సాగునీళ్లు. ఇక 24 గంటల కరెంట్ అయితే ఇప్పుడు లైవ్ నడుస్తుంది. కరెంటు పోతే 24 గంటలు కాదు, 45 గంటలు వచ్చినట్లు లెక్క మనం భావించాలి. సో ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు, దానికి సంబంధించిన లిస్టు. ఇందులో ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదు. నేను చదివిన దాంట్లో ఒక ఫ్రీ బస్ తప్ప, సిగలు పట్టుకొని తనుకునే తప్ప ఏది కూడా కాలే. ఇది నేను చెప్తాను, కరీంనగర్ ప్రజలతో నేను చెప్పించిన. రేపో మాపో మహేష్ గారు ఏం చేస్తాడంటే, ఈ 4 రోజులు అయితే ఈ కార్డు పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గంలో మా రేవంత్ అని ఇచ్చిన గ్యారంటీలు ప్రచారం చేసి, లేదంటే ఇయ్యని గ్యారంటీలు ప్రచారం చేసి, ఇవన్నీ అని దొంగ, ఇవన్నీ లంగా అయినా సరే మీరు ఓటేస్తారు కాబట్టి దయచేసి మరి రేపు 2028లో కూడా మా రేవంత్ అనే గెలిపించాలని చెప్పేసి నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి నేను పూనుకున్నా. ఇప్పుడు కరీంనగర్ అయిపోయింది, మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచారం చేస్తా. ఇవన్నీ అని లంగలు దొంగలు ఎవరైతే వాళ్ళకే మీరు ఓటేస్తున్నారు కాబట్టి, వాళ్ళకే ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి కాబట్టి, వాళ్ళకే అనుకూలంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి రాష్ట్రం మొత్తం 90% గెలిపిస్తాను నేను. ఇప్పుడు మా 90% నియోజకవర్గాలు నాకే, మున్సిపాలిటీలు నాకే అంటారు. సో 90కి 110% వచ్చినాక ఈ ప్రచారం చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచారం. అందుకే లామినేషన్ చేయించుకొచ్చిన. మరి రేవంత్ అన్న నా టీషర్ట్లు పాతగా అయిపోతున్నాయి, అందుకే నీ ఏదైతే కలర్ పోదు వెళ్ళదు ఏం కాదన్నమాట, అందుకే తెచ్చిన. సో నిన్ను 2029లో 28లో కూడా ముఖ్యమంత్రి చేయడమే నా లక్ష్యంగా నేను ముందలు పోబోతున్నా ఈ రిజల్ట్ తోని. మరి ఎట్లా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయంటే, మీకు ఒక చిన్న వీడియోలు పట్టుకొచ్చిన. వాస్తవానికైతే మీకు చూపించాలన్నా, అలా కెమెరాల రావట్లేదు. అసలు ఎట్లా పడ్డది ఈ ఓటు, ఎట్లా ఈ ఓటు కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అనేది ఒక 2-3 వీడియోలు పట్టుకొచ్చిన. సో అవి చూపిస్తా మీకు. అందులో వాట్సాప్ సరిగ్గా ఓపెన్ కావట్లేవు, ఫైల్స్ ఓపెన్ అయితే ఇక్కడి నుంచి అని చూపిస్తా. ఇగో గీడక మునగాడు నుండి మా తెలంగాణలో. ఆ మునగాడు ఏం మాట్లాడుతూ చూడు. ఈ ఎవడంటే చింతపండు నవీన్ పటేల్. మా పటేలే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మొట్టమొదటిగా కాళ్ళ గదలు కట్టుకొని తిరిగిన కుక్క. సో ఈ కుక్క ఏం చెప్తావు సార్? రేపు ఎల్లుండి ఓట్లగా ఇక ఇవ్వని దూరంగా మూసింటారు. ఎందుకంటే వచ్చిపోయి మళ్ళీ తనకు మూసింటే ఇయ్యడేమో కదా. అంతే. రాత్రి 12-1 అయినా కూడా తర్వాత కూర్చొని ముచ్చట పెడుతుంటారు. ఇట్లా వస్తారు, అటు వస్తారు, వస్తారు కుక్కలు పరుగుతున్నాయి. మళ్ళా ఇంకా ఎట్లా ఇప్పుడే కాంగ్రెస్ ఆయన వచ్చిపోయింది అనుకో, కాంగ్రెస్ ఆయన రాగానే వాళ్ళు వచ్చిపోయారు కానీ నేను తీసుకున్నానని చెప్పినా అని చెప్తాడు. ఆల్రెడీ తీసుకుంటాడు ఆ కాంగ్రెస్ వాడు ఈడీ అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఎట్లా గెలిచిర్రు, ఎట్లా గెలుస్తారు అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తారు, ఎట్లా ఎగ్జిట్ పోల్సీలకు అనుకూలంగా రాసుకుంటారు అనేది మనకు అర్థం కావాలంటే మా మలేషియా కానీ మళ్ళీ మీకు అర్థం అయిపోవాలి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు వేయాల్సిన అవసరం లేదు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు లేవాల్సిన అవసరం లేదు. ఓట్ల నాడు పైసలు పంచితే చాలు. ఈ తెలంగాణ ప్రజలు చూతేగానులు, ఈ తెలంగాణ ప్రజలకు సోయి లేదు, వీళ్ళు సన్నాసులు లెక్క ఎన్ని పాపాలు చేసినా మర్చిపోతారు పైసలతోని అని ఒక అహంకారంతో కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేసింది. ధీమా వ్యక్తం చేసిన అంటే ఓటుకు 10,000 వంచిర్రు, ఓటుకి 10,000, 5,000, 15,000, లచ్చకి సురంగల్ అనే విలేజ్ లో మోయినాబాద్ దగ్గర మున్సిపాలిటీ
చేవెళ్ళ నియోజకవర్గంలో ₹1,00,000 ఓటు బీజేపీ అభ్యర్థిని ఓడగొడతాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సో మరి అంత కాస్ట్లీ ఓటు అనమాట ఇది. ఇక ఇది జర 2 నిమిషాలు ఆగి మాట్లాడతా. సో ఈ వీడియోలు మీకు చూపిద్దాం అంటే మరి వస్తలేవా, ఈ దొంగ ఓట్ల పంచాయతీ చూపిద్దాం అనుకున్నా. సో ఇందులో రావట్లేదు కానీ మీకు స్క్రీన్లో చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇందులో వీళ్ళు సభలు పెడితే ఇట్లా 500 కేసీఆర్ దేవుడు అంట, ₹500 ఇస్తే మీటింగ్ వచ్చిన రాజగోపాల్ మీటింగ్ అంటారు. ఇది దానికి సంబంధించిన వీడియో. సో ఇవి కూడా అవే కానీ ఓపెన్ కావట్లేవు సిస్టమ్ లా. ఇక నెక్స్ట్ వీళ్ళు ఎంత లంగలు అనేది జనాలు ఇక ప్రింటింగ్ పెడతారు. ఇక్కడ ప్రింటింగ్ పెట్టి ఒరే సన్నాసులు బళ్ళు ఇత్తలేరు, పథకాలు ఇత్తలేరు, ఏమి ఇత్తలేరు, ఇలా ఓటే ఎగిరి అన్నారు. కానీ మా రాజన్నను కూడా ప్రజలు ఇట్లా స్వీకరించుకుంటారు. అది కూడా ఒకటి చూపిస్తారు. నేను చెప్తే నమ్ముతారుగా, దమ్మున్న ఎమ్మెల్యే దద్దమ్మ ఎమ్మెల్యేకు ప్రజలు మంచి మంచి గిఫ్ట్లు ఇస్తారు. సో ఈ వీడియో మీకు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న మొత్తవారి మా రాజగోపాల్ అనమాట. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ అయ్యి నేను సౌండ్ పెడతాను. ₹500 గ్యాస్ ఏది, ₹500 గ్యాస్ ఏదని దమ్మున్న ఎమ్మెల్యేను మహిళలు అడుగుతున్నారు ఓటేసే ముందర. కానీ ఓటు అమ్మ జనాలు తెలియకొచ్చిర్రా, జనాలు మనల్ని అడుగుతుర్రు ఆ ఓటు ఎందుకు వేయాలని అడుగుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? 2,000 ఇస్తే ఓటు పడదు. ఇప్పుడు 10,000 ఇస్తేనే ఓటు పడతాని స్ట్రాటజీ చేంజ్ చేసారు అంతే. ఇప్పుడు ఏదైతే ప్రశ్నించిరో, ఎవరైతే 500 రాలే అన్నారో, ఎవరైతే ఈ పథకాలు రాలేని మా రాజగోపాల్ నిలదీసిర్రో నాలక, అది 2,000 అయితే ఇట్లా అడుగుతారు. 10,000 ఇస్తే అని అడిగారు కదా. సో 10,000 చేసి గెలిచిర్రు అంటుర్రు. ఇక రేపు గెలుస్తా కానీ గెలిచిర్రు. ఇక పోరి నేను చెప్తా పోరారి. ఇక్కడ ప్రజాస్వామ్యం ఓడిపోయింది, లంగలు గెలిచిర్రు. ఒకవేళ గెలిచినా గెలవకున్నా ప్రజలైతే వంచిరు కదా. సో ఇప్పుడు ప్రజలు నిలదీస్తున్నారు నా లెక్కనే, నేను అడిగినట్టే అడుగుతున్నారు. కానీ ఇంతకుముందుకు ఎంపీ ఎలక్షన్లప్పుడు ₹500 ఓటు ఉండే, ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ₹2,000 ఓటు ఉండే. ఇప్పుడు ప్రజలు అడుగుతారు కదా, ఏమరా సన్నాసులారా, ఏదిరా మీ డెవలప్మెంట్ అని అడుగుతారు కదా. ₹10,000 ఓటు చేసేసినాం కథం. మేమే తెలుస్తున్నాం 90% ఎగ్జిట్ పోల్స్ మార్చేసిరు. గింత ప్రజాస్వామ్యయుతంగా ఆ పనికి మాలినోడు దేశంలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. ఆ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. ఒక మంచి వీడియో పట్టుకొచ్చిన జరాగరే. ఏ వార్డు మీది? 15వ వార్డు. ఐడి కార్డు ఓటేది నా ప్రూఫ్స్ అన్ని నా కార్డు ఉన్నాయి. నా పర్మిషన్ లేకుంటే నా ఓటు వేరే వాళ్ళు ఎట్లా వేసిపోతారు? మీరు అన్ని ఉన్నాక చెక్ చేసుకోరా? ఇంతమంది ఉన్నారు కదా, చెక్ చేసుకోకుండా ఎట్లా రాదు సార్ లోపలికి అని అడిగినా. మీరు ఇంత మందికి వచ్చినట్టు టిక్ పెట్టేసుకున్నాము అని అంటున్నారు. కానీ ఇక్కడ చోరు ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉంది. అక్కడ ఓట్ చోరీ ఇంకో వీడియో కూడా పట్టుకొచ్చు. దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఇది వీళ్ళ యొక్క వ్యవహార శైలి. చెప్పేదేమో సారంగనీతులు, చేసేదన్నీ లుచ్చా పనులే. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా, ఇది బీఆర్ఎస్ పార్టీ సంబంధించింది. 58వ వార్డు. నేను వచ్చే వరకు నా పేరు చెప్పేది. వీడు వాడు బీఆర్ఎస్ వాడు, బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు ఎవరు సుఖం కాదు. బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్న కాడ బీఆర్ఎస్ దొంగ ఓట్లు వేయించుకుంది, కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్న కాడ కాంగ్రెస్ దొంగ ఓట్లు వేయించుకుంది, బీజేపీకి అనుకూలంగా ఉన్న కాడ బీజేపీ దొంగ ఓట్లు వేయించుకుంది. ఎవడు ప్రతివాద కాదు ఇందులో, ఎవడు ప్రతివాద కాదు. వీరి మీద వాడు వాడిదే వీడు తప్ప అందరు లంగలే, అందరు ఒక గుట్టి పక్షులే. మరి ఒక కార్డు కిందకే లెక్కేయాలి. ఇప్పుడు ఇందులో ఇక ఒక మంచి వీడియో పట్టుకొచ్చింది. ఇంకోటి, వీళ్ళు ప్రచారం చేసేటప్పుడు జనాలు ఎంత చిదరించుకున్నారు అనేది ఒకసారి మీకు అర్థం కావాలి. మీకోసం పనిచేసే వ్యక్తి కావాలా? మీకు ఆపద వచ్చినా, సాపద వచ్చినా, కష్టం వచ్చినా మీ వాడు అభివృద్ధి చేసే వ్యక్తి కావాలా? ఆ పైసలు ఇచ్చే వ్యక్తి కావాలా? ఎవరు కోటేస్తారు మీరు?
సపోర్ట్ చేస్తారు. చెప్పారు కదా, నువ్వే కదా బదులు ఇచ్చేది. ఓ ముచ్చట మహిళ మహిళలు అందరూ ఎవరు ఓటు చేస్తారు? అభివృద్ధి చేసుకోవడానికి ఇస్తారా? పైసలు ఇచ్చిన వాళ్ళకు ఓటు ఇస్తారా? పైసలు ఇచ్చిన నీసం ఉంటాడు ఓటేమంటారు. తప్పు లేదా? ఇక ఇంకో ముచ్చట, ఇలా సంసారం ఎంత మంచిగా ఉంది అనేది రాసే కూడా తెలియాలి. లేదా వీళ్ళు పైసలు ఇచ్చేది వీళ్ళే, పైసలు మంచి గెలవాలని ఆలోచించేది మీరే, మళ్ళా పత్తితు లెక్క నీతులు లేపే కూడా లేదంట. అన్ని వీళ్ళదే. ఇక మనం చూసేటోళ్ళు కన్నా బుద్ధి ఉండాలి, మరి చెప్పేటోళ్ళ కన్నా బుద్ధి ఉండాలి. ఇక నీతులు 10,000 రూపాయలు ఓట్లు పంచిన వాళ్ళు నీతులు ఎత్తుడు. అందరు మీకు తెలిసిన వాళ్ళు ఉంటారా? ఈ ఊర్లో డెవలప్మెంట్ అభివృద్ధి చేస్తున్న మోరీలు, రోడ్లు, కరెంటు, ఇందులో ఏ కష్టం వచ్చినా, ఆపద వచ్చినా, సాపద వచ్చినా ఆదుకునేటోళ్లకు మంచోని చూసి ఓటేది. నా సొంత లంగకు ఓటేకరా అని చెప్తాను అంతే. పైసలు పైసలు తీసుకోవడం ఓటు పైసలు ఇస్తే తీసుకుంటాడు, ఓటేస్తాడు. రేపు మోరీ కావాలని పోతాడు. ఆయన ఏమంటాడు? ఓటు పైసలు తీసుకో ఓటేసి నీకు మోరీ 5,000 కాదు 50,000 పడతారు. కానీ ఇప్పుడు ముచ్చట ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరిగింది. ఇది మా ఒక్క మునుగోడు పట్టుకొచ్చినా, లేదంటే కరీంనగర్ చూపించినా, ఇంకా నిన్న మన వైరల్ అయినా చూపించినా, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరిగింది. అదే పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకోరు. ఓటు ఇప్పుడు కాస్ట్లీ అయిపోయింది. ఎందుకంటే మనం ప్రశ్నిస్తున్నాం, ఈ హామీల గురించి ప్రశ్నిస్తుంటే ఓటు కాస్ట్లీ అయిపోయింది. ప్రజలకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానికి పైసలు లేవు, ఆ ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఇస్తానికి పైసలు లేవు, ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తానికి పైసలు లేవు, పథకాలు ఇస్తానికి పైసలు లేవు. కానీ అలా 5,000 కోట్లు ఎట్లా పుట్టిన అర్థం కావట్లేదు. 5,000 కోట్లు మున్సిపాలిటీ ఎన్నికల ఖర్చు పెట్టారు అన్ని రాజకీయ పార్టీలు. ఎట్లా పుట్టినాయి? జనం కంటే రూపాయలు లేవు, మళ్ళా ఓటుకు మాత్రం 10,000 పుట్టినాయి. ఎట్లా? ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా ఉంది. ఆ పనికిమాల సన్నాసి దేశంలో వాగుతాడు, కుక్క మురినట్టు మురుతాడు కదా. ఇట దొంగ ఓట్ల గురించి మాట్లాడేవాడు కూడా. సో ఎవరికి అనుకూలంగా ఉన్న కదా వాడు లుచ్చారాయికం చేసినాడు, అంతకుమించి ఏం లేదా. ఇక మా మలేషియా గారు ఒక మంచి స్టోరీ చెప్తాను, మీకు వినిపిస్తాను చూడరా. మా పటేలే చెప్తాడు. సో మా పటేల్ని జర తిట్టడం బంద్ చేస్తాను, ఎందుకంటే మా పటేలు రిపోర్ట్లు కొట్టి ఛానల్ని బాగా డిస్టర్బ్ చేస్తుండు. సో ఒక 4-5 రోజులు జర ఓపిక పడదు. మలేషియా ఒక మంచి ముచ్చట చెప్పి మీకు కూడా అది చెప్పాలి వివరంగా. ఇక్కడ ఓటును నిజాయితీగా వేసిన వాడు నాస ఉంటాడు అన్నమాట. మహేష్ గాడ్సేలే అంటాడు. ఓటును నమ్ముకున్న మలియాలు అంటే ఒక లుచ్చ. ఇప్పుడు ఓటును నమ్ముకున్న బతికెట్లా, ఓట్లు నిజాయితీగా వేసిన బతికెట్లని మా మలేషియా గారు చెప్తూ నేను మీకు వివరంగా చెప్తున్నాను. 5 ఏళ్ళు 500 రూపాయలు తీసుకొని ఓటేసిన మల్లిగానికి ఓటేసిన అందరూ ఇప్పుడు బానిసలు అయిపోయారు. 500 రూపాయలు తీసుకోకుండా ఓటేసిన మహేష్ గారు సింహం లెక్క మల్లిగాని ప్రశ్నిస్తుండు, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తుండు. 5 ఏళ్ళు ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ 2,000 రూపాయలు తీసుకొని ఓటేసిలో మల్లిగాని మాటలు పట్టుకొని, ఆ రగ్గాడు నల్లికుట్ల రగ్గాడు మాట పట్టుకొని మీరందరూ బానిసలయ్యారు కాంగ్రెస్ పార్టీ. వాడిచ్చిన గ్యారంటీలు మీరు నా లెక్క నికార్సు అడగలేరు, ఎందుకంటే మీరు పైసలు తీసుకొని ఓటేశారు. సో ఒకవేళ పైసలు తీసుకొని ఓటైపోతే ఇంకో 4 లెక్క టీషర్ట్ వేసుకొని, 4 లెక్క ఇట్లాంటి లుచ్చా నా కొడుకులు గల్లా పట్టుకొని కాంగ్రెస్ పార్టీ లాంటి మోసం చేసిన పార్టీని నికార్సుగా ప్రశ్నించవచ్చు మీరు. ఈ 5 సింహాలు లెక్క అనమాట, 4 లెక్క. తర్వాత నాయకుడికి భయపడతారు మీరు. అంటే మా సారు, మా బాసు, మా మల్లన్న గారు, మా రేవంత్ రెడ్డి గారు ఇట్లా వండి దండాలేడలే వాడిచ్చిన 2,000కు 5 ఏళ్ల పొద్దు. ఒకవేళ పైసలు తీసుకోకపోతే నాయకుడే మనకు ఉత్సవం. బెస్ట్ ఎగ్జాంపుల్ మా మల్లిగాడు. ఎందుకంటే ఆయన 500 తీసుకోలేదు కాబట్టి వాడు ఉత్సవం పోసుకుంటాడు. నాయకుడే మహేష్ గారికి భయపడతాడు. అది రాజగోపాల్ అయినా సరే, మా మల్లిగాడు అయినా సరే, మా రేవంత్ అయినా సరే. రీజన్ ఏంటంటే ఆంకారు 1 రూపాయలు అది ఇసిరేసినా కూడా నేను తీసుకోలేదు కాబట్టి ఇంతే నీ కార్స్ అడగలుగుతున్నా అంతే. సో ఇక తర్వాత అడగలేడు, గల్లా వచ్చి ఏం అడగలేడు. పైసలు తీసుకొని ఓటేసినాడు. ఇప్పుడు 10,000 తీసుకొని ఓటేసిన చెప్తాను. వాడు రేపు ఏమైనా పని చేయకపోతే మా రాజగోపాల్ కానీ, మా మల్లిగాడు కానీ, మా రేవంత్ కానీ ఎవరైనా సరే ఏమైనా పని చేయకపోతే మీరేం అడగలేరు. ఊకనే వేసినావరా నువ్వు ఓటు చెప్పింది. ఇప్పుడు మా రాజగోపాల్ ఊకనే వేసినావారా, 10,000 తీసుకొని ఓటేసిన అంటారు. సో ఇప్పుడు మనం అడిగితే 3 సార్లు వీళ్ళు అక్రమ కేంద్రాలు తప్ప మనల్ని ఏం బీగలేరమాట. ఎందుకంటే మనం గల్లా బట్టి చెంప మీద చెప్తూ కొట్టినంత గట్టిగా అడుగుతాం మనం, ఎందుకంటే మనం నికార్సు ఉన్నాం కాబట్టి.
ఓటు ఉన్న హక్కు మా విలువ మనకు తెలుసు, దాన్ని వాడుకుంటాం కాబట్టి బరాబర్గా నికార్స గల్లాబట్టి అడుగుతా ఉంటారు. సో ఇప్పుడు క్యారెక్టర్ కోల్పోతారు, బానిస లెక్క మన వెనకంగా తిరుగుకుంటా శంషాగిరి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాడు ఊళ్ళో కాయస్తున్నాం, మండలం కాయస్తున్నాం, లేకపోతే క్యారెక్టర్తోని నికార్సుగా పనిచేయచ్చు నా లెక్క. వాడు ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, వాడు ప్రధానమంత్రి కానీ, ఎవడైనా కానీ నీ ఓటు నువ్వు అమ్ముకోనప్పుడు నికార్సుగా బతకొచ్చు, నికార్సుగా నిజాయితీ గల్లా బట్టి జబ్బలు ఎగిరేసుకొని నువ్వు ప్రశ్నించవచ్చు, వాడు ఎమ్మెల్యే కానీ ఎవడైనా కానీ. సో ఇది ఈ 10,000 రూపాయలకు తాకట్టు మీరు విట్టిరు. మీరు అందరూ అడగలేరు కాబట్టి మీ అందరి తరఫున నేను ఒక్కరిని అడుగుతా కూడా. ఇది కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోల్స్ చెప్తా ఉన్నట మేము వస్తామని. నేనేమంటున్నా, ప్రజలు ఓడిపోయారు, ప్రజాస్వామ్యం ఓడిపోతుంది. ఒకవేళ అది నిజమైతే పైసలు వంచితే నిజమే, జనాలు తీసుకుని కూడా నిజమే. మీరు అడగలేరు ఇంకా ఏందిరా నాకు ఈ పథకం ఇరంటే నువ్వు ఎందుకు వేసినవరా ఓటు? పైసలు తీసుకొని ఓటేసినప్పుడు నీకెక్కడ అడిగే అర్హత? కరెక్టే, మా మల్లిగాడు చెప్పింది కరెక్టే, నేను చెప్పేది కరెక్టే. నువ్వు పైసలు తీసుకొని వాడికి ఓటేసినప్పుడు వాడు ఎన్ని లంగా పని చేసి అడగలే, వాడికి మన అయ్యే జాగిరా 10,000 ఎట్టించింది నీకు? 10,000 ఇచ్చినప్పుడు వాడు రికవరీ చేయాలి కదా. ఇప్పుడు నువ్వు ఒక వ్యాపారం చేస్తున్నావు, ఇంత పెట్టుబడి పెట్టినప్పుడు రిటర్న్ తీసుకోవాలి. రిటర్న్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. వాడు అంతే 10,000 పెట్టినాడు, వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. పైసలు తీసుకొని ఓటేసినప్పుడు మనం అడిగే అర్హత లేదు, తీసుకోకుండా ఓటేస్తా ఉన్నా కాబట్టి నేను అడుగుతా, నీ కార్స్ కడుతా, నిజాయితీ కడుతా. సో ఇప్పుడు మరి ఈ ఎగ్జిట్ పోల్స్ ఎక్కడెక్కడ చెప్తున్నాయి అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్ లో మాత్రమే చెప్తున్నాయి. ఈ 5 ముత్తైద పత్రికల్లో మాత్రమే ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకు అనుకూలంగా చెప్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నమస్తే తెలంగాణ కరపత్రం ఇది సొక్కమైన సంసారం లెక్క మీ దొంగ ఓట్లు వేసుకోవాలని రాస్తారు. ఇక్కడ రాసిరోడి కరీంనగర్ లో దొంగ ఓట్లపై నిలదీసినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్. ఇది నాకు తెలియదు. ఈ కరీంనగర్ నేను ఆన్నే ఉన్నా, ఇన్సిడెంట్ జరుగుతాం నేను ఆన్నే ఉన్నా. కొట్టింది బీజేపీ కార్యకర్తలు, ప్రశ్నించింది బీజేపీ కార్యకర్తలు, బీఆర్ఎస్ వాళ్ళు దొంగ ఓటేసని ప్రశ్నించారు. వీళ్ళు రివర్స్ రాసుకురు. కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తే మమ్మల్ని కొట్టిరని రాసుకురు. అందుకే మీకు కరపత్రాన్ని పేరు పెట్టారు జనాలు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దొంగ ఓట్లు వేసింది, బీజేపీ వాళ్ళ పతారా ఉన్న కాడ దొంగ ఓట్లు వేసింది, కాంగ్రెస్ కూడా దొంగ ఓటేసింది. ఎవరు 10 వద్ద కాదు, ఇందులో అందరూ ఒక గుటి పక్షులే. కానీ ఎవరిని బలం తగ్గట్టే వాడేసుకున్నాడు. ఎక్కువ ఉన్నాడు ఎక్కువ వేసుకుడు, తక్కువ ఉన్నాడు తక్కువ వేసుకోండు. అది అలా జరిగింది. ఇక మరి ఇప్పుడు వీళ్ళ పోల్సులో వీళ్ళు ఎక్కువ వస్తారు, వాళ్ళ పోల్సులో వాళ్ళు ఎక్కువ వస్తారు. రాసిరానే పోటెత్తిన ఓటర్ అంటే మున్సిపల్లో 75% ఓటింగ్ జరిగింది. రాయలే ఇగో ఈయన బీఆర్ఎస్ కి అనుబంధంగా పనిచేస్తాడుగా ఈయన రాసిన ఓటు. పుంజుకుంటున్న ప్రతిపక్షం గులాబీ. తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ 29.7%, 36% కాంగ్రెస్ పార్టీకి, 19.3% బీజేపీకి. సో ఇట్లా మీ వంచే మేము ఎగ్జిట్ పోల్స్ మేమే ఉన్నాం అని రాసుకోడు. కానీ అందరూ చెప్పాలి, అందరం పైసలు వంచినాం. బీజేపీ వాడు పైసలు వంచిండు, బీఆర్ఎస్ వాడు పైసలు వంచిండు, కాంగ్రెస్ కూడా పైసలు వంచిండు. కాంగ్రెస్ వాడు 10,000 ఇస్తే 12,000 ఇస్తే బీఆర్ఎస్ వాడు 10,000 ఇచ్చిండు, బీఆర్ఎస్ వాడు 10,000 ఇస్తే బీజేపీ వాడు 5,000 ఇచ్చిండు. అట్లా చెప్పాలి, ఉన్న లెక్క చెప్పాలి. ఇది చెప్పకుండా వాని లంగని వీడు, వీని లంగని వాడు, అందరి లంగలని నేను అంటాను. ఎవరు సుఖం కాదు. ఇక్కడ జనం ఆగమయ్యారు, జనం నష్టపోయారు. జనం ఇలా వాళ్ళకి ఇచ్చిన గ్యారంటీలు 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్ల విలువ చేసే బడ్జెట్ ను లేదంటే నిధులను 5,000 కోట్లకు తాకట్టు పెట్టుకున్నాం. 15 లక్షల కోట్లు దొబ్బిదిన దొంగనాకులకు 5,000 కోట్లతో మనం పర్మిషన్ ఇచ్చినాం. 5,000 కోట్లతో మనం పర్మిషన్ ఇచ్చేసినాం. మాకు రైతు బంధు చేయకపోయినా ఓకే, రుణమాఫీ చేయకపోయినా ఓకే, ఏం చేయకపోయినా ఓకే, మాకు ఓటుకు 10,000 ఇస్తారని మనం నిరూపించినాం. సో ఇది మరి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయం. ఇక అందరూ పరిచయం కాబట్టి మరి ఎవడు ఎక్కిస్తే వానికే ఓటెత్తారు. అయితే ఇప్పుడు మా మలిగారు ఒక మంచి ముచ్చట చెప్తాను, నేను కూడా చెప్తా. ఓటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గ్యారెంటీలు ఇచ్చింది ఎగ్గొడుతున్నది. ఇచ్చిన హామీలు ఎదురొచ్చిన దేవుళ్ళ మీద హామీలు ఇచ్చి ప్రమాణం చేసి మోసం చేసే తెలివి నాయకులకు ఉన్నప్పుడు పైసలు తీసుకొని మోసం చేసి నిజాయితీ పరునికి ఓటేలో మనం కూడా
ట్రైనింగ్ కావాలి కాంగ్రెస్ పార్టీ లెక్క. రేవంత్ రెడ్డి ఇన్స్పిరేషన్ తీసుకోరు మీరు అందరూ. రేవంత్ రెడ్డి ఎదురొచ్చిన దేవుని మీద ప్రమాణం చేసిండు, చచ్చిపోయిండు. ఇప్పుడు ఏమన్నా బొందలగడ్డ పడ్డా? ఇప్పుడు జూబ్లీస్ పెద్దమ్మ, సమ్మక్క సారక్క, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి, వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న మనకిచ్చిన హామీలు నెరవేర్చలేదు, రేవంత్ రెడ్డి ప్రమాణం చేసి తప్పు చేసని సంబీర్ రానా బొందలు వేసిర్రా? మరి వారి చేతిలో 10,000 కాదు 50,000 పెట్టి నీ చేతిలో చేసి ప్రమాణం చేసి మీరు ఇప్పుడు పైసలు ఇవ్వనుకో, నిజాయితీ పరునుకో ఓటేస్తే మీరు చేస్తారా? ఇప్పుడు మీరు బొందలు పడతారా? ముఖ్యమంత్రి ఎవరే మనమెంతనే చూపేలు గాను. మీరు కూడా ఇప్పటి నుంచి ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు పైసలు తీసుకొని మన చేతిలో చేసి ప్రమాణం చేయరి, ప్రజాస్వామ్యయుతంగా మీరు ఓటేరి. వాని అయ్యే జాగిరి ఏం సంపాదలే, వాడు 10 ఏళ్ళు ఎంపీటీసో జడ్పీటీసో ఓ ఎమ్మెల్యేనో ఓ ఎంపీనో చేస్తే అక్రమంగా జనం సొమ్ము ఈ 5,000 కోట్లతోని రాష్ట్ర బడ్జెట్ దొబ్బి తింటే ఆ కొడుకులు సంపాదించారు. అందుకే పైసలు తీసుకొని ప్రమాణం చేయరి, ఓటు మాత్రం నిజాయితీ చేయరి. ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అయితే మనకిచ్చిన హామీలు మోసం చేసి అలా ముఖ్యమంత్రి అయినా గట్లే మీరు కూడా చేయరు, మోసం చేసి పక్క నుండి ఓటేరి. అట్లా ప్రజాస్వామ్యం బాగుపడుతుంది. అరే పైసలు తీసుకుంటే ఓటైపోతే పాపం తగ్గుతుందేమో, బొచ్చులా పాపం ఇది తగిందా, ఇది ఇచ్చిన తగిలిందా పాపం, మనకేం తగులుతుంది? ఇది నేను చెప్పదలుచుకుంది. గంతేనే. ఇక ఏం జరుగుతుంది, ఏం రిజల్ట్ అనేది మీరు చూడండి. రేపు చూద్దాం. రేపు యథావిధిగా మా ఛానల్ ఉంటుంది.